ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరాం. అందరికీ నమస్కారం అండి. భారీ మార్పులు ఎస్ అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది ఇదే. ఈ రాశి జాతకుల జీవితంలోనే ఈ మార్పులు రాబోతున్నాయి. ఈ రోజున మీ జీవితంలోనే ఒక అపూర్వమైన, అద్భుతవంతమైన, చారిత్రాత్మకమైన సువర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతుంది. గడిచిన కాలంతోనే మీరు అనుభవించిన వేదన, పడిన కష్టాలు, ఎదుర్కొన్న అవమానాలు, మీరు చవిచూసిన నష్టాలు, మీ వెనుక జరిగిన కుట్రలు, మిమ్మల్ని చూసిన నలుగురు నవ్విన హేళనలు, వీటన్నిటికీ భగవంతుడు ఒక్కసారిగా ఒకే ఒక సంఘటనతోనే ఈ రోజున సమాధానం చెప్పబోతున్నాడు. ఈ మాటలు వింటుంటేనే మీరు మీ రోమాలు నిక్కబొడుచుకోవడం మాకు తెలుసు. మీ గుండె వేగంగా కొట్టుకోవడం మాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇది మీ జీవిత సత్యం, త్వరలో జరగబోయే వాస్తవం. మీ జీవితంలోనికి ఒక ఊహించని అద్భుతం, ఒక అద్వితీయమైన మార్పు ప్రవేశించబోతుంది. అయితే ఇక్కడే మీరు ఒక అత్యంత కీలకమైన విషయాన్ని గమనించాలి. మీ జీవితంలోకి ఎస్ అనే అక్షరం పేరు మొదలయ్యే ఒక వ్యక్తి అడుగు పెట్టబోతున్నారు, లేదా ఇప్పటికే మీ జీవితంలోని ఉన్నవాడి ప్రాముఖ్యత మీకు తెలియబోతుంది. ఆ వ్యక్తితో మీకు ఏర్పడబోయే సంబంధం గురించి మీరు పూర్తిగా తెలుసుకుంటే మీరు ఆశ్చర్యంతోనే నిబ్బరిపోవడం ఖాయం. వారి రాక మీ జీవితాన్ని ఎలా మలుపు తిప్పబోతుంది? వారి వలన మీకు మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా? వారితో ఎలా మెలాలి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడం మీ భవిష్యత్తుకు అత్యంత అవసరం. అందుకే మీరు ఎన్ని పని ఒత్తిడిలో ఉన్నా, ఎంత మానసిక ఆందోళనలో ఉన్నా, దయచేసి ఈ యొక్క పావుగంట సమయాన్ని మీకోసం, మీ భవిష్యత్తు కోసం కేటాయించండి. ఈ మాటలు వినడం వల్ల మీకు 100కు 1000% లాభమే కలుగుతుంది తప్ప 1% కూడా నష్టమైతే వాటిలేదని మేము చెప్తున్నాము. నిజంగా మీకు దైవ అనుగ్రహం, మీ పూర్వపు పుణ్య ఫలం ఉంటే తప్ప ఈ మాటలు మీ వద్దకు చేరవు. భగవంతుడు మిమ్మల్ని చేయబట్టుకొని మీ కష్టాల సముద్రం నుండి కూడా ఒడ్డుకు చేర్చాలంటూ ఈ సమాచారాన్ని మా ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నాడు. కాబట్టి ఎక్కడ కూడా అశ్రద్ధ చేయకుండా, మధ్యలో ఆపకుండా ప్రతి పదాన్ని కూడాను శ్రద్ధగాను చివరి వరకు వినండి. ఈ మాటలు మీ భవిష్యత్తు జీవితానికి ఒక దిక్సూచిలాగా, ఒక రక్షణ కవచంలాగా పనిచేస్తాయి. ముఖ్యంగా మేము చెప్పబోయే ఒక నిర్దిష్ట వ్యక్తి విషయంలోనే మీరు అత్యంత జాగ్రత్తగా ఉండండి. లేకపోతే జీవితంలోని ఎప్పటికీ కోలుకోలేని ఒక దెబ్బ తినే అవకాశం పొంచి ఉంది. వీడియో స్కిప్ చేయవద్దు, చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుంది అని చెప్పుకోవడం అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇంతకుముందు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఓం శ్రీ వారాహి దేవి నమః అని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. జ్యోతిష శాస్త్రంలోనే 12 రాశిలో ఉన్న ప్రతి రాశికి ఒక ప్రత్యేక స్థానం, ఒక విలక్షణమైన స్వభావం, ఒక ప్రముఖులుగా గుర్తింపుగా ఉంటుంది. ఈ కోవలో ఈ రాశి వారికి ఒక విశిష్టమైన, అత్యంత శక్తివంతమైన, అత్యంత రహస్యమైన గుర్తింపు ఉంది. రాశి చక్రంలోని ఈ రాశి మిగిలిన 11 రాశుల కన్నా ఎంతో విలువైనది, అత్యంత లోతైనది. వీరి మనస్సు, వీరి వ్యక్తిత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం సృష్టికర్త అయిన బ్రహ్మకు కూడా అంత సులభం కాదంటే అతిశయోక్తి కాదు. ఈ రాశివారు ధైర్యానికి, సాహసానికి, పోరాట పటిమకు, శక్తికి, రక్తానికి ప్రతీకగా నిలుస్తారు. ఈ లక్షణాలు వీరిలోని ప్రస్ఫుటంగా, స్పష్టంగా కనిపిస్తాయి. వీరిలోని అపారమైన అంతర్గత శక్తి అగ్నిపర్వతంలాగా దాగి ఉంటుంది. దాన్ని సరైన మార్గంలోని, సక్రమమైన పద్ధతిలోనే ఉపయోగిస్తే అద్భుతాలు సృష్టించగలరు. చరిత్ర పూటలను తిరగ రాయగలరు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలరు. ఈ రాశివారు చూడడానికి చాలా ఆకర్షణీయంగా, అందంగా ఉంటారు. ముఖంలోనే తెలియని తేజస్సు, వర్ణించలేని ఒక లక్ష్మి కళ ఉట్టి పడుతూ ఉంటుంది. వీరి వ్యక్తిత్వానికి, వాక్చాతుర్యానికి, ప్రతిభకు అందరూ దాసోహమవుతారు. ఏదో తెలియని ఒక అనిష్కాంత శక్తి ఉందని చాలామంది మీలో అంటూనే ఉంటారు. ఇంతటి మంచి లక్షణాలు, అపారమైన దైవ అనుగ్రహం, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఉన్నప్పటికీ కూడా మీ జీవితం ఎప్పుడు కూడా పూల పాన్పు కాదు. ఎప్పుడు ముళ్ళ బాటలాగా కనిపిస్తూనే ఉంటుంది. ఏదో చేద్దామని అనుకుంటే ఏదో జరిగిపోతూ ఉంటుంది. మీ మాటలు ఎదుటివారికి ఇబ్బందులు కూడా కలిగించవచ్చు. ముళ్ళ బాట
బహుశా మీ అంత కష్టాలు, మీ అంత పరీక్షలు, మీ అంత అవమానాలు ఈ భూమి మీద మరెవ్వరు కూడా ఎదుర్కొని ఉండరు. ఈ భూమి మీద మీ జీవితం మిమ్మల్ని నిత్యం కూడా ఒక అగ్ని పరీక్షకు గురి చేస్తూనే ఉంటుంది. ప్రతి అడుగులో, ప్రతి క్షణంలో మిమ్మల్ని పరీక్షిస్తూనే ఉంటుంది. ఇన్ని పరీక్షలు పెట్టి భగవంతుడు మిమ్మల్ని ఎందుకు ఇంతలా కష్టపెడుతున్నాడు అంటే, మిమ్మల్ని ఒక సాధారణమైన రాయిలా కాకుండా ఒక ప్రకాశవంతమైన వజ్రంలాగా తీర్చిదిద్దడానికి. కొంతమంది ఈ రాశిలో పుట్టిన వారి జీవితం పుట్టినప్పటి నుంచి కూడా ఒక పోరాటంతోనే మొదలవుతుంది. తల్లిదండ్రుల ప్రేమకు, తోబుట్టువుల ఆప్యాయతకు పూర్తి స్థాయిలోనే నోచుకోలేని వారు వీరిలో చాలామంది ఉంటారు. చిన్నతనంలోనే బాధ్యతలు నెత్తి మీద పడడం, కుటుంబం కోసం కష్టాలు పడడం వంటివి అనుభవించుంటారు. మీ బాల్యం చాలా వరకు కూడా బాధ్యతల మధ్య, కష్టాల మధ్య నగిలిగిపోయి ఉంటుంది. మీలో చాలామందికి పూర్తి స్థాయిలో బాల్యాన్ని ఆస్వాదించే అదృష్టం దక్కలేదు. ఎవరైనా మీతో కాస్త ప్రేమగా పలకరిస్తే చాలు, మీ మనసులో వెన్నెలా కరిగిపోతుంది. ఆ ప్రేమ, ఆ ఒక్క మాట కోసం, ఆప్యాయత కోసం ఎంత దూరమైనా సరే వెళ్తారు, ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. చిన్నప్పటి నుంచే మీరు కోరుకున్నది, మీరు ఆశపడింది కేవలం నిస్వార్థమైన ప్రేమ మాత్రమే. ఈ సున్నితమైన మనస్తత్వమే కొన్నిసార్లు మిమ్మల్ని బలహీనపరుస్తుంది. ఇతరులు మిమ్మల్ని మోసం చేయడానికి ఒక అవకాశంగా మారుతుంది. వీరిలోని జాలి, దయ గుణం ఎక్కువ ఉంటుంది. ఎదుటివారి కష్టాల్లో ఉన్నవారిని తెలిస్తే వారి కష్టం చూడలేరు. తమకు ఉన్నా లేకున్నా కూడా శక్తికి మించి సహాయపడడానికి ముందుకొస్తారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే నిజమైన మనస్తత్వం అని, మానవత్వం అని బలంగా నమ్ముతారు. ఈ మంచి గుణం వల్ల కొన్నిసార్లు వీరు తీవ్రమైన ఆర్థిక, మానసిక సంక్షోభానికి కూడా గురయ్యారు. వీరు సహాయం చేసేవారి మీకు వెన్నుపోటు పొడిచిన సందర్భాలు మీ జీవితంలోని లెక్కలేనన్నీ ఉన్నాయని చెప్పక తప్పదు. మీరు ఎంత మంచివారు, ఎంత సున్నిత మనస్కులు, మీ చుట్టుపక్కల ఉన్న ప్రపంచం కూడా అంత కఠినమైతే ఉంటుంది. మీరు ఎవరినైతే నా వాళ్ళు, నా ప్రాణం అని గుండెల్లో పెట్టుకుంటారో సరిగ్గా వాళ్ళ చేతుల్లోనే ఎక్కువగా మోసపోతూ ఉంటారు, అవమానాలకు గురి అవుతుంటారు. జీవితంలో మీరు పుస్తకాల ద్వారా, ఉపాధ్యాయుల ద్వారా నేర్చుకున్న పాఠాల కన్నా మీరు ప్రాణంగా నమ్మిన మనుషులే గుణపాఠాలే ఎక్కువగా ఉంటుంది. ప్రతి మోసం మీకు ఒక పాఠాన్ని నేర్పింది. ప్రతి అవమానం మిమ్మల్ని మరింత బలవంతులుగా మార్చింది. అయితే అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే, ఇంతటి మంచి మనసులు మీరు మీ సొంత కుటుంబ సభ్యుల చేతిలోనే, మీ రక్త సంబంధికుల చేతిలోనే ఎక్కువగా మోసపోయి ఉంటారు. ముఖ్యంగా నా వాళ్ళు అని ఎవరినైతే గుడ్డిగా నమ్ముతారో వారే మీ చుట్టూలా చేరి మీ మంచితనాన్ని, మీ అమాయకత్వాన్ని తమ అవసరాలకు ఒక వస్తువులా వాడుకుంటారు. అవసరం తీరిపోయేంత వరకు మిమ్మల్ని పొగడ్తలతో, ప్రేమ నటనతో ముంచెత్తుతారు. మీ అంత మంచి వారు లేరు, నువ్వే మాకు దిక్కు అంటూ మీ మనసును కరిగిస్తారు. వారి పనులు పూర్తయ్యాక మీతో ఇక అవసరం లేదనిపించినప్పుడు మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా ఒక కరివేపాకులాగా తీసి పక్కన పెట్టేస్తారు, దూరంగా నెట్టేస్తారు. మళ్ళీ వారికి ఏదైనా అవసరం వస్తే ఏమాత్రం సిగ్గు, లజ్జ లేకుండా తిరిగి మీ దగ్గరికి వచ్చేస్తారు. మళ్ళీ అదే నాటకం, అదే ప్రేమ, అదే పొగడ్తలు. వారి అవసరం తీర్చుకొని మళ్ళీ మిమ్మల్ని ఒంటరి చేసి వెళ్ళిపోతారు. ఈ విషయ వలయంలోనే మీరు ఎన్నో సంవత్సరాలుగా నలుగుతూనే ఉన్నారు. ఇటువంటి చేదు అనుభవాలు మీ జీవితంలోనే కోకొల్లలు. ఈ సంఘటనలు మిమ్మల్ని మానసికంగా ఎంతగానో గాయపరిచాయి, మీ మనసు పైన చెరగని ముద్ర వేశాయి. మీ జీవితంలోనే మీరు అనుభవించిన కష్టాలు, నష్టాలు అన్నీ ఇన్ని కావు. కానీ ఇప్పటికీ కూడా మీరు జీవితంలో నుంచి, మనుషుల నుంచి కొత్త కొత్త పాఠాలు నేర్చుకుంటూనే ఉన్నారు. చిన్నప్పటి నుంచి మన అనుకున్న వాళ్ళు అని చెప్పుకునేవారే మనల్ని ఎంత వెన్నుపోటు పొడుస్తున్నారు, తమ అవసరాల కోసం మనల్ని ఏ విధంగా వాడుకుంటున్నారు, మనల్ని ఎన్ని రకాలుగా మోసం చేయాలని ప్రయత్నం చేశారు కళ్ళారా చూస్తారు. ఒకరి తర్వాత ఒకరు ఇలా ఎంతోమంది నిజస్వరూపాలను చూసి మీకు మనుషుల మీద, బంధాల మీద ఒక రకమైన విరక్తి, విసుగు ఏర్పడ్డాయి. వీటన్నిటిని అనుభవాలుగా స్వీకరించి ముందుకు సాగుతున్నప్పటికీ కొన్ని సందర్భాలలో మీలోని మొహమాటం, మీలోని జాలి గుణం మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది. మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు మిమ్మల్ని మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. సహాయం తీసుకోవాల్సిన దుస్థితి ఎదురవుతుందని చెప్పక తప్పదు. అదేవిధంగా మిమ్మల్ని మోసం చేసిన వారితోటే మళ్ళీ మాట్లాడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది.
వారి నుంచి ఏదైనా సహాయం అవసరమైనప్పుడు బయట వారిని అడిగితే చేస్తారో లేదో అనే సమస్యతో మన వాళ్ళే కదా, కష్టపడినా పర్వాలేదని సర్దుకుపోయే మళ్ళీ వారి దగ్గరకు మీ సమస్యను చెప్పుకోవాల్సి వస్తుంది. ఈ మొహమాటమే మీ బలహీనత. దీనిని అలుసుగా తీసుకొని వారు మిమ్మల్ని పదే పదే వాడుకుంటూనే ఉంటారు. మన అనుకునే వాళ్ళే చావు దెబ్బ కొడుతున్న ఆ విషయాన్ని పూర్తిగా గ్రహించే వారిని దూరం పెట్టలేని ఒక నిస్సహాయ స్థితిలో కొన్నిసార్లు ఉండిపోతారు. జీవితంలోని కొన్ని విషయాలను అత్యంత తెలివిగా, చాకచక్యంగా ఒక రాజకీయ నాయకుడిలా వ్యవహరిస్తారు. కానీ మరికొన్ని విషయాల్లో, ముఖ్యంగా బంధాల విషయంలో నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళు, నన్ను అర్థం చేసుకుంటారు అని ఒక అమాయకపు నమ్మకంతో ఉంటారు. సరిగ్గా ఇదే అదునుగా తీసుకొని వారిని అత్యంత దారుణంగా మోసం చేస్తూ ఉంటారు. గడిచిన కాలంలోనే ఎదురైన అనుభవాల వలన ఎదుటి వ్యక్తులతో ఎలా మెదలాలి, ఎవరిని ఎంతవరకు నమ్మాలి, ఎవరితో ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలను ఇప్పుడు మీకు బాగా ఎరుక. కాబట్టి మునుపటితో పోలిస్తే ఇప్పుడు మీరు మానసికంగా చాలా దృఢంగా, చాలా మెరుకుగా తయారయ్యారని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఎన్నోసార్లు కింద పడ్డారు, దారుణమైన దెబ్బలు తిన్నారు, వెన్నుపోట్లకు గురి అయ్యారు. అయినా ప్రతి దెబ్బ మిమ్మల్ని మరింత దృఢంగా, మరింత శక్తివంతంగా మార్చింది. మీరు పడిన కష్టాలు, అనుభవించిన నరకము మిమ్మల్ని రాటు తేల్చాయి. జీవితం యొక్క అసలైన ముఖ చిత్రాన్ని మీకు చూపించాయి. ఇప్పుడు మిమ్మల్ని పడగొట్టడం ఎవరి తరం కూడా కాదు. మిమ్మల్ని మోసం చేయడము అంత సులభము కాదు. ఎందుకంటే ఇప్పుడు మీకు కేవలం మనిషి కాదు, అనుభవాల పాఠశాలలో రాటు తేలిన ఒక యోధుడు. ఇంతటి కష్టంలో ఉన్నా కూడా మీ ముఖంలో చిరునవ్వు చెరగకపోవడం మీకే చెల్లింది. మీ బాధలు మీ ఎవరితోనూ కూడా పంచుకోవడం కూడా మీరే దాచుకొని పైకి నవ్వుతూ కనిపించడం మీ గొప్పతనం. మీరు చాలా ఆకర్షణీయంగా ఉండడం వలన ఎవరైనా సరే మీతో కాసేపు మాట్లాడితే చాలు, అయ్యో సమయం అప్పుడే అయిపోయిందా, ఇంకొంచెం సేపు వీరితో మాట్లాడితే బాగుండు అని అనిపించేంతగా మీ మాటలతో, మీ ప్రవర్తనతో అవతల వారిని ఆకట్టుకుంటారు. ఈ వాక్చాతుర్యం మీకు దేవుడిచ్చిన వరం. దీనిని సక్రమంగా ఉపయోగించుకుంటే మీరు ఏ రంగంలోనైనా సరే అగ్రస్థానానికి చేరుకోగలుగుతారు. ఈ రాశి ముఖ్య లక్షణాలలో ఒకటి వారి రహస్య స్వభావము. తమ మనసులోని విషయాలను, తమ భావోద్వేగాలు, తమ ప్రణాళికలు అంత సులభంగా ఎవరితో కూడా పంచుకోలేరు. వారి జీవితం ఒక తెరిచిన పుస్తకంలాగా ఎప్పటికీ ఉండదు. వారి గురించి పూర్తిగా తెలుసుకోవడం దాదాపుగా అసాధ్యం. ఈ కారణంగానే వారిని చాలామంది అపార్థం చేసుకుంటారు, గర్విష్ఠులని, అహంకారులని ముద్ర వేస్తారు. కానీ నిజానికి అది గర్వం కాదు, అది వారి ఆత్మరక్షణ కవచం అని చెప్పుకోవచ్చు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఈ రాశి జాతకులకు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులకు చాలా ఎక్కువగా ప్రాధాన్యత కూడా ఈ రాశి జాతకులకు ఇస్తూ ఉంటారు. అందువల్ల చూసేవారికి అహంకారపూరితంగా కూడా కనిపించవచ్చు. అయితే తమ భావాలను, బలహీనతలు బయటపెడితే ఇతరులు వాటిని అలుసుగా తీసుకుంటారు ఏమో అంటూ వాటితోటే తమను దెబ్బతీస్తారేమో అని ఒక తెలియని భయం వారిలోనే పక్కాగా ఉంటుంది. అందుకే తమ చుట్టూ ఒక అదృశ్యమైన గోడలు కట్టుకొని జీవిస్తారు. కేవలం తమకు పూర్తిగా 100% నమ్మిన అతి కొద్ది మందిని మాత్రమే, లేదా ఇద్దరిని మాత్రమే ఆ గోడల్లోకి ఆహ్వానిస్తారు. తమ ప్రాణమైన ఇస్తారు వారి కోసం. ఎంతటి త్యాగానికైనా సరే సిద్ధపడతారు వారి కోసం. ఈ రాశి వారికి కుటుంబ పరంగా చూసుకుంటే భార్యను కానీ, బిడ్డల్ని కానీ, ఒకవేళ ఆడవారైతే భర్తను కానీ, బిడ్డను కానీ ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటారు. వారిని ప్రేమ, వారి సమయం, వారి జీవితం పూర్తిగా తమ కుటుంబానికే మాత్రమే దక్కాలని ఒక రకమైన స్వార్థంతోనే ఉంటారు. ఒక రకంగా ఈ యొక్క రాశి జాతకులకు ఈ స్వార్థం మంచి చేస్తుంది. వారి కుటుంబ బంధాలను బలోపేతం చేసి ఆనందాన్ని ఇస్తుంది. ఈ రాశి స్త్రీల గురించి చెప్పాలంటే ప్రత్యేకంగా చూడడానికి అందంగా, ఆకర్షణీయంగా, లక్ష్మీ కటాక్షం ఉంటుంది. భాగస్వామిని, పిల్లల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. వారితోనే ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబాలంటే వీరికి చాలా ఇష్టం. ఈ కుటుంబంలో జీవించడానికి ఇష్టపడతారు. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి ఇష్టపడుతుంటారు. స్నేహితులను, బంధువులను ఎక్కువ గౌరవించడం, ఎలా ఎవరిని ఎక్కడ దూర పెట్టాలో వీరికి బాగా తెలుసు. ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన అచంచలమైన విశ్వాసం ఉంటుంది. ఈ కారణం వలన ఎలాంటి కష్ట పరిస్థితులు అయినా సరే నిరుత్సాహపడడం వల్ల ఆ దేవుడే
కాపాడుతాడనే ధైర్యంతోనే ముందుకు సాగుతారు. జీవితంలోనే ఎంత ముందుకెళ్తారు, ఎన్ని తుఫానులు వచ్చినా సరే వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు. పేదవారికి, కష్టంలో ఉన్నవారికి సహాయం చేయాలనే తపన వీరిలోనే ఎక్కువగా ఉంటుంది. తమకు వీలైనంతలో దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల పట్ల బాధ్యతల విషయంలోనూ కూడా నమ్మకంగా, ఎంతో విశ్వసనీయంగా ఉంటారు. కుటుంబమే వీరికి ప్రధానమైన ప్రాధాన్యత కూడా. ఎటువంటి సమస్యలు లేకుండా తమ ఇంటి వ్యవహారాలను సజావుగా జరిగేలా చూసుకుంటారు. కుటుంబం కోసం ఎంత కష్టపడడానికైనా సరే మీరు అస్సలు వెనకాడరు. ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ చెప్పేవారంటే వీరికి ఏమాత్రం కూడా నచ్చదు. అలాంటి వారిని దూరంగా పెట్టేస్తుంటారు. మీరు ఎంత ధైర్యంగా ఉంటే సమస్యలను ఒక సవాలుగా స్వీకరించి ఎంత ధైర్యంగా సరే ఎదుర్కొంటారు. అంతే స్థాయిలోనే ఎమోషనల్గా కూడా ఉంటారు. చాలా సున్నితమైన భావాలలోనే కలిగి ఉంటారు. అయితే ఈ సున్నితత్వం అందరి ముందు ప్రదర్శించరు. కేవలం మీరంటే ఇష్టమైన వారి దగ్గర, మీరు ప్రాణంగా ఇష్టపడే స్నేహితుల దగ్గర మాత్రమే ఆ ఎమోషన్స్ అంతా బయటపడుతుంది. వారి ముందు చిన్న పిల్లల్లాగా మారిపోతారు. ఇక ఈ రాశి మగవారు అయితే స్నేహానికి ప్రాణమిస్తారు. తమ స్నేహితులు ఎవరైనా సరే ఆపదలో ఉన్నారని తెలిస్తే వారికి సహాయం చేయడానికి అందరికంటే ముందు మీరే ఉంటారు. వీరికి నా మంచితనానికి, సహాయం చేసే గుణానికి, మానవత్వానికి భగవంతుడి అనుగ్రహం కూడా ఎప్పుడు కూడా బలంగా ఉంటుందని చెప్పుకో తప్పదు. ఎప్పుడు కూడా వీరి మాటలు, చేతలు కూడా అదే విధంగా ఉంటాయి. మంచి మనసు ఉంటుంది, బలంగా ఉంటారు. ఎన్ని కష్టాలు అనుభవించిన, ఎన్నిసార్లు దెబ్బతిన్న భగవంతుడు ఏదో ఒక రూపంలోనే వచ్చి తిరిగి పైకి లేపుతూ ఉంటాడు. మీకు అండదండగా ఒక శ్రీరామ రక్షగా ఆ దైవం ఎల్లప్పుడూ ఉంటుంది. మీ చుట్టూనే ఉంటాడు. మీ కుటుంబానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తాడు. మీ జీవిత భాగస్వామి మీ పిల్లల సంతోషం కోసం ఎంతటి కష్టమైనా సరే భరించడానికి సిద్ధంగా ఉంటారు. వారి భవిష్యత్తును బంగారం చేయడాని తపనతో నిరంతరం శ్రమిస్తూ ఉంటాడు. మీ కష్టార్జితం మొత్తం కూడా కుటుంబం కోసమే ఖర్చు పెడుతుంటారు. మీకంటూ ఏమీ దాచుకోరు. ఇక అసలు విషయానికి వస్తే ఈ రోజున మీ జీవితంలోనే ఒక సువర్ణ అధ్యాయం లిఖించబోతున్నారు. మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలోనే అద్భుత పురోగతిని చూడబోతున్నారు. మీ జీవిత గమనాన్ని మారిపోయే సమయం ఇది. ఇప్పటి వరకు పడ్డ కష్టాలన్నీ తీరిపోయి విజయాలు మిమ్మల్ని వరించే ఆసనం మొదలైంది. మీ కుటుంబ జీవితంలో ఇప్పటి వరకు ఉన్న కలహాలు, అపార్థాలు, మనస్పర్ధలు గాలికి కొట్టుకుపోయిన మేఘాల్లా విడిపోతాయి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం, సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. మీ మాటలకు, నిర్ణయాలకు కుటుంబంలోని విలువ, గౌరవం పెరుగుతుంది. ఇప్పటి వరకు ఇవన్నీ తక్కువగా అంచనా వేసిన వారే మీ దగ్గరకు వచ్చి సలహాలు అడుగుతారు. కుటుంబ సభ్యులు కలిసి విహారయాత్రలు, పుణ్యక్షేత్రాల సందర్శన చేస్తారు. ఈ ప్రయాణాలు మీ మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత బలపరుస్తాయి. పాత స్నేహితులను, బంధువులను కలుసుకోవడం కన్నా మీ సామాజిక విషయంలో మరింత ఉత్సాహంగా మారుతుంది. మీ ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగే సూచనలు బలంగా కనబడుతున్నాయి. ఇక సంతాన విషయంలో ఖచ్చితంగా కూడా ఒక శుభవార్తనైతే వింటారు. పిల్లల కోసం ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న దంపతులు త్వరలోనే పసిపిల్లల నవ్వులు మీ ఇంట వికసించబోతున్నాయి. మీ చిరకాల స్వప్నం నెరవేరబోతుంది అనే ఆనందంలోనే మీరు తడిసి ముద్దవుతారు. మీ పిల్లలు చదువుల్లో, ఇతర రంగాల్లోనే రాణించి మీకు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెడతారు. ఆరోగ్యం విషయంలో మీరు గొప్ప ఉపశమనం పొందుకుంటారు. గత కొంతకాలంగా మీకు ఇబ్బంది పెడుతున్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. సరైన వైద్యం, సరైన మందులు మీకు లభించి త్వరగా కోరుకుంటారు. మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం ఈ రెండు లభిస్తాయి. కొత్త ఉత్సాహంతో మీ పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులు చదువులో అద్భుతంగా రాణిస్తారు. మంచి భవిష్యత్తును నిర్మించుకుంటారు. పోటీ పరీక్షలలో విజయాన్ని సాధిస్తారు. సమాజంలోనే మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. మీరు చేసే మంచి పనులకు గుర్తింపు లభించి నలుగురిలోనే గౌరవించబడతారు. రాజకీయ, సామాజిక రంగంలో ఉన్నవారికి ఉన్నత పదవులు లభించే అవకాశం కాలం వస్తుంది. వ్యాపారస్తులకు ఊహించని లాభం ఉంటుంది. చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోయి వ్యాపారం అభివృద్ధి పదంలోనే పయనిస్తుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు అనుకూల సమయం. మీ వ్యాపారానికి సంబంధించిన ప్రభుత్వ పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు త్వరలోనే జీతాలు పెరుగుతాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న
ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. మీ ప్రతిభకు సరైన గుర్తింపు లభించే సమయం ఇది. మీ పై అధికారులు మిమ్మల్ని గమనించి మీ పని నమ్మకంతోనే కొత్త బాధ్యతలను అప్పగిస్తారు. మీ సహ ఉద్యోగుల నుంచి మీకు పూర్తిగా సహకారం లభిస్తుంది. కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి వారి అర్హతకు అనుభవానికి తగిన మంచి అవకాశం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగంలో ప్రయత్నిస్తున్న వారికి విజయం చేకూరుతుంది. కొందరికి విదేశాల్లోనే పనిచేసి సువర్ణ అవకాశం దక్కుతుంది. కెరియర్ పరంగా ఇది ఒక అద్భుతమైన మలుపుగా చెప్పవచ్చు. ఇక మనం మొదట చెప్పుకున్నట్టుగా ఒక వ్యక్తి ద్వారా మీ జీవితం ఎలా మారబోతుంది, ఆ వ్యక్తి ద్వారా మీరు పొందబోయే అదృష్టం ఏమిటి, ఆ ఊహించని సంఘటనలు ఎలా జరగబోతున్నాయి, అత్యంత కీలకమైన విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. రాబోయే ఈరోజు మీకు ఒక కొత్త వ్యక్తితో పరిచయమై ఏర్పడే బలం అయితే ఉంటుంది. ఈ పరిచయం చాలా సాధారణంగా ఒక బస్సు ప్రయాణంలోను, ఒక ఫంక్షన్లోను లేదా మీకు మొదలవ్వచ్చు. ఆ వ్యక్తి మీ జీవితంలోనే అత్యంత కీలకమైన పాత్రను పోషించబోతున్నారు. ఆ కొత్త వ్యక్తి ద్వారా మీరు పొందే సలహాలు, వాళ్ళు చేసే సూచనలు మీ జీవిత గమనాన్ని మార్చేస్తాయి. మీరు పరిష్కరించలేక సతమతం అవుతున్న ఒక పెద్ద సమస్య ఇప్పుడు వాళ్ళు చాలా సులభ పరిష్కారాన్ని చూపించబోతున్నారు. మీకు వారికి మధ్య ఏర్పడే ఆ బంధం, అది స్నేహబంధం కావచ్చు, ప్రేమ బంధం కావచ్చు, గురు శిష్య బంధం కూడా కావచ్చు, చాలా బలంగా శాశ్వతంగా నిలిచిపోతుంది. వారు మీ జీవితంలోని ఒక మంచి శ్రేయోభిలాషిలాగా, ఒక మార్గదర్శిగా మిగిలిపోతారు. వారిని పంపినందుకు మీరు జీవితాంతం ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు. మీ కొత్త వ్యక్తితో పరిచయం మీ జీవితంలోని అనూహ్య సానుకూలమైన మార్పులు తీసుకురావడానికి ఒక బలమైన కారణంగా నిలుస్తుంది. అంతేకాకుండా మీ జీవితంలోనికి ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే ఆ వ్యక్తి ప్రవేశించే అవకాశం చాలా బలంగా ఉంటుంది. ఈ వ్యక్తి వల్ల మీ జీవితంలోని చాలా అద్భుతమైన మార్పులు, సులభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఆ వ్యక్తి మీ జీవితంలోకి రావడం ఒక యోగంగా, అదృష్టంగా భావించాలి. వారి సామర్థ్యం మీకు అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని, కీర్తి ప్రతిష్టలను తీసుకొస్తుంది. కాబట్టి ఎస్ అక్షరంతో పరిచయం అయ్యే వ్యక్తులతో స్నేహంగా మెదలండి, వారిని గౌరవించండి. అదే సమయంలోనే ఆ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులతో కొంచెం కాదు, చాలా జాగ్రత్త. ఆ అక్షరం ఉన్న పేరు అందరూ చెడ్డవారని కాదండి, అపార్థం చేసుకోవద్దు. ఈ సమయంలో ఈ అక్షరం పేరు గల వారి మీద కొన్ని చికాకులు, అపార్థాలు, నష్టాలు ఎదురు కావచ్చు. కాబట్టి మీ జీవితంలో అటువంటి వ్యక్తి ఉంటే వారి విషయంలోనే జాగ్రత్త అవసరం. దూర బంధువులు కావచ్చు, చుట్టుపక్కల వారు కావచ్చు, మీతో కలిసి పనిచేసే సహ ఉద్యోగి కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. ఈ ఆర్ అని అక్షరం పేరు గల మొదలయ్యే వ్యక్తులు మీ కుటుంబ సభ్యులు కాదు, బయట వారు మాత్రమే. చూడడానికి ఎంతో మంచివాళ్ళు, మిమ్మల్ని ఎంతగానో అభిమానించేవారిలాగా కనిపిస్తారు. మీ మీద అపారమైన ప్రేమ, గౌరవాన్ని నటిస్తారు. మీ నాయకత్వ లక్షణాలు పూర్తిగా మీ గొప్పతనం గురించి గొప్పగా చెప్పుకుంటారు. అది అప్పటి వరకు మాత్రమే. కానీ వారి మాటల్లో, ప్రవర్తనలో చాలా తేడా ఉంటుంది. వారికి మీరు ఆకర్షితులు అవుతారు. నన్ను, నా వ్యక్తిత్వాన్ని ఇంతగా అర్థం చేసుకున్న మనిషి అంటూ మురిసిపోతారు. మీరు వారిని గుడ్డిగా నమ్మడం ప్రారంభిస్తారు. ఈ వ్యక్తిగత విషయాల్లో కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, భవిష్యత్తు ప్రణాళికలు అన్నిటినీ కూడా వారితోనే పంచుకుంటారు. మీ ఆత్మ బంధువుగా శ్రేయోభిలాష భావిస్తారు. ఇక్కడే మీరు జీవితంలోని అతిపెద్ద పొరపాటు చేయబోతున్నారు. ఆర్ అనే వ్యక్తి మీ మంచితనాన్ని, మీ నమ్మకాన్ని అలుసుగా తీసుకొని మిమ్మల్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవడం ప్రారంభిస్తారు. ముందుగా ఆర్థికంగా మిమ్మల్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తారు. ఏదో ఒక పెద్ద కష్టం వచ్చినట్టు అత్యంత అవసరం అని చెప్పి మీ దగ్గర పెద్ద మొత్తంలోనే డబ్బు సహాయం అడుగుతారు. మీరు కూడా పాపం కష్టాల్లో ఉన్నారు కదా, మీ దగ్గర లేకపోయినా సరే ఎక్కడో ఒక చోట అప్పు చేసి మరి వారికి సహాయం చేయాలని చేస్తారు. డబ్బు తీసుకున్నాక ఇస్తామని చెప్పి సమయానికి ఇవ్వకుండా మిమ్మల్ని నెలల తరబడి, సంవత్సరాల తరబడి తిప్పుకుంటారు. మీరు డబ్బు తిరిగి అడిగితే మీరేదో తప్పు చేసినట్టుగా పెద్దగా అవమానిస్తారు, ఎదురుదాడి చేస్తారు. స్నేహానికి, బంధుత్వానికి విలువ ఇవ్వకుండా డబ్బు కోసమే ఇంతలా పీడిస్తావా అని చెప్పి మిమ్మల్ని చెడ్డవాళ్ళని చేసి నలుగురిలో ఆపాసపాలు చేస్తారు. మిమ్మల్ని మీరు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా మానసికంగా తీవ్ర వేదనకు గురి అవుతారు. మీ మంచితనానికి ఇదేనా బహుమతం అంటూ కుమిలిపోతారు. అంతటితో ఆగకుండా మీరు వారితో పంచుకున్న మీ వ్యక్తిగత రహస్యాలను, బలహీనతలను అడ్డుపెట్టుకొని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం కూడా వెనకాడరు.
కుటుంబంలో భార్యాభర్తల మధ్య లేనిపోని అపార్థాలను సృష్టించవచ్చు. మీ వెనక చెడు ప్రచారం చేయడం, మిమ్మల్ని ఒక అవకాశంలో స్వార్థపరులాగా చిత్రీకరిస్తారు. ఎవరినైతే ప్రాణంగా నమ్మారో ఆ వ్యక్తి మీకు పతనానికి కారణభూతం అవుతారు. ఇప్పటికైనా సరే కళ్ళు తెరవండి. మీ జీవితంలోనే ఉన్న 6 అనే అక్షరంతో పేరు ఉన్న వ్యక్తులను ఒక్కసారిగా అవుతుంది. ఇది అందరికీ వర్తించదు, కానీ కొంతమంది జీవితంలో ఇది జరుగుతుంది. మితిమీరిన అభిమానం, ప్రేమ చూపించే వారి పట్ల కొంచెం జాగ్రత్త. ముఖ్యంగా ఈరోజు మంచితనానికి విలువ లేదు. పిలిస్తే పలికే వారికి గౌరవం లేదు. మంచితనాన్ని వాడుకుంటున్నారని మీకు అనిపించిన మరుక్షణమే వారిని మీ జీవితంలో నుంచి దూరంగా పెట్టేయండి. ఇలా దూరంగా పెట్టడం వలన మీరు కాస్తంత బాధపడవచ్చు. తాత్కాలిక బాధ, కానీ భవిష్యత్తులో జరగబోయే అతిపెద్ద నష్టం నుంచి, ప్రమాదం నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకున్నవారు అవుతారు. గుర్తుపెట్టుకోండి, ఈ సింహం ఎప్పుడు ఒంటరిగానే వెళ్తూ ఉంటుంది, గుంపులుగా కాదు. మీకు ఎవరి సహాయం అవసరం లేదు. మీకు తోడుగా భగవంతుడు ఉన్నాడు. కాబట్టి మిమ్మల్ని వాడుకొని వదిలేసే ఇలాంటి నకిలీ బంధాలకు, స్నేహాలకు దూరంగా ఉండడమే శ్రేయస్కరం. ఇక ఈ రాశి జాతకులైన మీరు జీవితంలోనే ఎదురయ్యే కొన్ని ఇబ్బందులు అధిగమించి విజయం వైపు ప్రయాణించడానికి కొన్ని శక్తివంతమైన పరిహారాలు కూడా ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. ఈ పరిహారాలు శ్రద్ధగా, నమ్మకంతోనే ఆచరించండి. ఈ గ్రహాల అనుకూలత మరింతగా పొందవచ్చు. మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడి ప్రశాంత జీవితాన్ని గడపవచ్చు. ఈ రాశి వారు తరచుగా మనసులోని ఒకటి ఆందోళనకు, అనవసరమైన భయాలకు బెదరవుతుంటారు. ఇందులో నుంచి బయటపడడానికి ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి శివుడికి జలాభిషేకం లేదా పాలాభిషేకం చేయడం ఉత్తమం. శివ పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ ప్రతిరోజు కూడా 108 సార్లు జపించండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. అనవసరమైన ఆలోచనలు, భయాలు దూరం అయిపోతాయి. వీటిని అధిగమించడానికి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ఎర్రటి పుష్పాలతో పూజించండి. కనకదార సూత్రాన్ని పఠించండి. పేదవారికి, ముఖ్యంగా మహిళలకు మీ శక్తి కొలది ఎర్రని వస్త్రాలు లేదా ఎర్రని పండ్లు దానం చేయండి. లక్ష్మీ కటాక్షం లభించి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. డబ్బుకు లోటు ఉండదు. ఈ రాశి వారికి తరచుగా శత్రువుల నుంచి, కంటి దృష్టి నుంచి కూడా ఇబ్బందులు వస్తుంటాయి. వీటిని నివారణకు ప్రతి అమావాస్య రోజున ఇంటి చుట్టూ దిష్టి తీసుకోవడం, గుమ్మడికాయ లేదా కొబ్బరికాయను దిష్టి తీసేయడం మంచిది. నరసింహస్వామిని ఆరాధించడం, నరసింహ కవచాన్ని పఠించడం శత్రువుల పీడ నుంచి విముక్తి లభిస్తుంది. మీ ఇంట్లో ఎప్పుడు సానుకూల వాతావరణం ఉండడానికి ప్రతిరోజు సాయంత్రం వేళలో సాంబ్రాణి ధూపం వేయండి. ఇది ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను, దుష్ట శక్తులను తొలగించి లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. ఇంటి వాతావరణం ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. మీ చిన్న చిన్న పరిహారాలు జీవితంలోనే పెద్ద పెద్ద మార్పులు తీసుకొస్తాయి. ఫ్రెండ్స్, చూసారు కదండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.